ఎంజీరావు గారు, ఇప్పటికే నియంత పాలనలో ఉన్న ఉత్తర కొరియాలో మరో నియంత పరిపాలించబోతూ ఉన్నారు ఉత్తర కొరియాను అనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తూ ఉన్నాయి. కిమ్ జాంగ్ ఉన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు. ఆయన కుమార్తె కిమ్ జూయే 13 ఏళ్ల వయస్సు. ఇప్పటికే మిలిటరీ పెరేడ్లు, మిసైల్ పెరేడ్లలో తండ్రితో కలిసి పాల్గొంటూ ఉన్నట్టుగా వార్తలు కూడా వస్తున్న పరిస్థితి. సో కిమ్ జూయే ఉత్తర కొరియాకు నూతన అధ్యక్షురాలు కాబోతూ ఉన్నారా? ఏంటి జరుగుతున్న ప్రచారంపై మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఉత్తర కొరియా అంటేనే ఇప్పుడు అమెరికా మాటల్లో చెప్పాలంటే ఒక రోగ్ స్టేట్ అన్నమాట. ఎందుకంటే అది అణ్వాయుధాలు కలిగింది. సుమారు సిప్రీ రిపోర్టు ప్రకారం 50 అణ్వాయుధాలు కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఎక్కువ కెమికల్ వెపన్స్ కలిగి ఉంది, బయోలాజికల్ వెపన్స్ కలిగి ఉంది. ఎందుకంటే దాన్ని ఎవ్వరూ శాసించలేని పరిస్థితి. అంతర్జాతీయ చట్టాలు కూడా దాన్ని ఏమీ చేయలేని పరిస్థితి. ఈవెన్ ట్రంప్ కూడా ఇరాన్ జోలికి వెళ్ళొచ్చు, వెనిజులా జోలికి వెళ్ళొచ్చు. నార్త్ కొరియా మీద ఒక్క స్టేట్మెంట్ కూడా జారీ చేయరు. ఎందుకంటే నార్త్ కొరియా దగ్గర డిస్ట్రక్టివ్ పవర్ ఉందండి. ఆ డిస్ట్రక్టివ్ పవర్ ఏంటంటే హవసాంగ్ 18 అని ఒక మిసైల్ ఉంటుంది. అది 15,000 కిలోమీటర్ల రేంజ్లో ఉండి మ్యాక్ 22 స్పీడ్తో ఇటు వెళ్ళి మిరుగు టెక్నాలజీతో వెళ్ళి అమెరికాలో ఉన్న సియాటిల్లు, తర్వాత పోర్ట్లాండ్, కాలిఫోర్నియా, తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో, సిలికాన్ వ్యాలీ ఇలాంటి సిటీల్ని క్షణంలో గంటన్నరలో నాశనం చేయగలదు. ఆ మిరుగు టెక్నాలజీతో కూడిన హవసాంగ్ అనే ఈ ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని అమెరికా అడ్డగించలేదు. కాబట్టి నార్త్ కొరియా అమెరికాని సర్వనాశనం చేసే శక్తివంతమైన మిసైల్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 5 నుంచి 6 అణ్వాయుధాలు కూడా కొత్తగా తయారు చేస్తుంది. ఇది ఉత్తర కొరియా, ఒక రోగ్ స్టేట్, ఒక అన్కంట్రోలబుల్ నేషన్. ఈవెన్ ఉత్తర కొరియా తన 10,000 మంది సైన్యాన్ని పుతిన్కి సపోర్ట్గా పంపి యూరోప్, ఒక ఏషియా దేశం యూరోప్లో యుద్ధం చేయగలిగింది. యూరోపియన్ దేశాలతో గుర్తుపెట్టుకోవాలి, అంతటి శక్తివంతమైన కంట్రీ, కాకపోతే వీక్ నేషన్. ఇప్పుడు ఆ వీక్ నేషన్లో కిమ్ జాంగ్ ఉన్ అంటేనే ఒక నియంత. ఎందుకంటే ఇప్పుడు భారతదేశానికి అమెరికా ఏ తరంలో చూసినా ఇప్పుడు ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రజల అష్టకష్టాలు చూడండి. వాళ్ళు బెగ్గర్లుగా బతుకుతారు. ఒక మొబైల్ ఫోన్ ఉండదు, స్వేచ్ఛ ఉండదు, ఏముండదు, ఎడ్యుకేషన్ ఉండదు, దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఆ నియంత పరిపాలన, ఆ నియంత లైఫే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ కిమ్ జాంగ్ ఉన్ ఆయన కూతురు కిమ్ జూయే 13 సంవత్సరాల వయసు, కేవలం 13 సంవత్సరాల వయసు అండి. ఆవిడ నెక్స్ట్ ఆయన ప్లేస్లోకి పట్టాభిషేకం చేయబోతుంది కిమ్ జాంగ్ ఉన్. ఆయన హెల్త్ అంతగా బాగాలేదు. నెక్స్ట్ తరాన్ని ఆయనకి ఇస్తున్నాడు కిమ్ జాంగ్ 2 అని. ఆయన తర్వాత కిమ్ జాంగ్ ఉన్ ఇప్పుడు తర్వాత 3వ తరం నాయకురాలుగా కిమ్ యో జంగ్ వస్తుంది అనుకున్నారు. ఆయన సిస్టర్ రాకుండా కిమ్ జూ 13 సంవత్సరాల వయసు ఉన్న కిమ్ జూ రాబోతుందన్నమాట. ఈవిడ 13 సంవత్సరాలే. ఇప్పటికీ ఈవిడికి మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరితో ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. ప్రజల్ని ఎంత దారుణంగా చూసుకుంటారో వాళ్ళ తండ్రి దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. వాళ్ళకి చికాకు వస్తే అంకుల్ లేదు, ఎవరు లేదు, ఫ్యామిలీ మెంబర్స్నే వాళ్ళు ఉరేసేస్తారు. సైన్యంలో ఎవరైనా అడ్డం తిరిగారని తెలిస్తే కిమ్ జాంగ్ ఉన్నే డైరెక్ట్ గన్న పట్టుకుని స్పాట్లో ఎదురుగా పెట్టిని చంపేసారు అనమాట. అంతటి దారుణమైన శిక్షలు నార్త్ కొరియాలో ఉంటాయి. ఎవరైనా వేరే దేశం తెలిసిన మెసేజ్లు చూస్తే ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళరు, అక్కడికక్కడే ఉరేసేస్తారు, లోపల పెట్టి బంధించేస్తారు. వాళ్ళు ఏమైనా ఎటువంటి ప్రజాస్వామ్య హక్కులు, మానవ హక్కులు, ఫ్రీడమ్ ప్రెస్ ఏమీ ఉండవు అనమాట. మరి ఈ తండ్రి చాటు బిడ్డగా ఈ కిమ్ జూ 13 సంవత్సరాల వయసులోనే ఒక నియంతకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఎలా అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే ముఖ్యంగా సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ సోర్సెస్ అక్కడ ఉంటాయి అనమాట. నార్త్ కొరియాలో ఏమేమి జరుగుతున్నాయి బయటకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏ న్యూస్ బయటకు రాదండి, ఐడెన్ కట్టెన్ న్యూస్ అది. లేదా చెప్పాలంటే ఈ ఉత్తర కొరియా ఏమైనా పబ్లిక్లీ ఏదైనా ఇలాంటి ఫోటోలు రిలీజ్ చేసినప్పుడే వస్తాయి. లేదా దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సోర్సెస్ రిలీజ్ చేస్తారనమాట. ఈ కిమ్ జూ ఈవిడ ఏంటంటే 13 సంవత్సరాల వయసు ఉన్న కిమ్ జాంగ్ ఉన్కి ఏ మాత్రం తీసిపోదంట కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో. అలాంటి చిన్న పిల్ల వయసు నుంచి కూడా ఆ అమ్మాయిని అలాగే పెంచుతున్నాడు. కాబట్టి ఒక నియంతకు కావాల్సిన అన్ని అర్హతలతో ఈవిడ తీసుకొచ్చాడు. మరి కొత్త నియంత కిమ్ జాంగ్ ఉన్ వయసు పెచ్చిమీరిపోయి రైపన్ ఏజ్ అయిపోయి డిసీజుల వల్ల ఆయన ఏమైనా చనిపోతే రిజైమ్ చేంజ్ అవుద్దేమో, ఏమైనా ప్రజాస్వామ్యానికి అవకాశం ఉందేమో అని అమెరికా ఆశ, దక్షిణ కొరియా ఆశ, జపాన్ ఆశ. కానీ ఇప్పుడు ఏంటంటే ఈయన బతుకుండగానే కొత్త తరాన్ని తీసుకొచ్చేస్తున్నాడు. అంటే కిమ్ జాంగ్ ఉన్ బతుకుండగానే ఆవిడ 13 సంవత్సరాల వయసులో వచ్చిందంటే ఆవిడ నిలదొక్కుంటది, సైన్యం మీద అదుపు సంపాదిస్తుంది, అక్కడ ప్రజల మీద అదుపు సంపాదిస్తుంది, అడ్మినిస్ట్రేషన్ మీద అదుపు సంపాదిస్తుంది. తర్వాత ఇప్పుడు ఉత్తర కొరియాకి ఏది చెప్పాలంటే కిమ్ జాంగ్ ఉన్కి ప్రాణం ఎవరంటే చైనా, రష్యా.
ఆయన అన్ని మిసైల్ తయారు చేశాడన్నా, అణు పరీక్షలు నిర్వహించాడన్నా, ఇప్పటికీ ఏదో కోల్ ఎగుమతి చేసి ఫుడ్ గ్రెయిన్స్ ఇవి వస్తున్నాయని అగ్రికల్చర్, లేకపోతే అక్కడ చైనా రష్యాల వల్ల వస్తుంది, ఆ రెండింటితోనే బార్డర్ ఉంటుంది. ఇప్పుడు ఈ కిమ్ జాంగ్ ఉన్ ఏం చేస్తాడు, వాళ్ళ కూతురు 13 సంవత్సరాల వయసులో ఉన్న కూతురిని అక్కడ యాక్సెప్టెన్స్ తీసుకుంటాడు చైనా రష్యాలు. కాబట్టి ఆవిడ ఒక తిరుగులేని నియంత అవబోతుంది. ఇంకొక 50-60 సంవత్సరాల పాటు ఆవిడ ఉత్తర కొరియాని పరిపాలిస్తా. అంటే ఉత్తర కొరియా మారదు. ఉత్తర కొరియా రోగ్ స్టేట్ గానే ఉంటది, అణ్వాయు దేశంగానే ఉంటది, అమెరికాకి శత్రువుగానే ఉంటది, దక్షిణ కొరియాకి ఎప్పుడు యమపాసం దగ్గర పెట్టుకుని ఉంటది. ఒక అతిపెద్ద అధునాతనమైన నేషనం దక్షిణ కొరియా, దానికి దిక్కు లేదు ఉత్తర కొరియా రూపంలో. చూడండి మన పాకిస్తాన్ ఎలా ఉంటది, అలా ఉంటది దక్షిణ కొరియాకి ఉత్తర కొరియా. తర్వాత జపాన్ అధునాతనమైన దేశం మీద ఎప్పుడు మిసైల్ ప్రయోగిస్తాడో తెలియని పరిస్థితి ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్. ఇప్పుడు ఏళ్ల కూతురు కూడా ఇలా వస్తుంది. అంటే ప్రపంచం నెత్తిన ఇంకొక నియంత, ఒక దారుణమైన 13 సంవత్సరాల వయసు ఉన్న నియంత, ఇంకో చెంగిజ్ ఖాన్ లాగా ఉంటది అనమాట. చాలా దారుణమైన పరిస్థితి ఇది. ఉత్తర కొరియాలో ఈ నియంత, ఒక నియంత బతుకుండగానే ఇంకో నియంత్రణ పెట్టడం అనేది చాలా సహజంగా జరగదు. నియంత చనిపోయేంత వరకే ఒక వారసుని ప్రకటించడం అన్నమాట. కాకపోతే ఈయన కొత్త వంశపారంపర్యం తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఆవిడకి యాక్సెప్టెన్స్ ఇవ్వడం, ముద్దులు కూతురు అనమాట. ఇప్పుడు ఉత్తర కొరియా పరిస్థితి ఇంకా అల్లకోలం అవబోతుంది. పోనీ ఏదైనా నేషన్స్ ఇన్వాల్వ్ అయితే అంటే చైనా రష్యా చేయాలి. ఇప్పుడు పుతిన్ జీ జిన్పింగ్ కి ఉత్తర కొరియా అలా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఉత్తర కొరియా ఉన్న మిసైల్స్, ఐసీబీఎం, మిరుగు టెక్నాలజీతో, అణ్వాయుధాలతో అమెరికానే భయపెడతారనమాట. వాళ్ళు జపాన్ భయపెడతారు. కాబట్టి ఈ ఉత్తర కొరియాను ఒక పావుగా పుతిన్ జీ జిన్పింగ్ వాడుకుంటున్నారు ఎగ్నెస్ట్ అమెరికా. కాబట్టి ఈ ఉత్తర కొరియాలో ఇంకో నియంత ఈ కిమ్ జూ రావడం అంటే 13 సంవత్సరాల అమెరికాకి పర్మనెంట్ ఎనిమిని తీసుకురావడం, అమెరికా నెత్తిన భయంకరమైన అణ్వాయుధాలు ఎప్పుడు గురిపెట్టి ఉండడం అనమాట. ఇది ప్రపంచానికి కూడా తీరని ద్రోహం చేస్తుంది. మరి అలాంటి నియంత్రణ అరికట్టడానికి ఐక్యరాజ్య సమితి దారిలోకి రావాలి. రష్యా, చైనాలు కూడా అలాంటి వ్యక్తిని ప్రమోట్ చేయకూడదు అనమాట. అది మంచిది కాదు. ఎందుకంటే ఈ ఉత్తర కొరియా తన నొడాంగు, ఈ హవసాంగ్ లాంటి మిసైల్ టెక్నాలజీని పాకిస్తాన్కి ఇవ్వడం వల్ల ఈరోజు పాకిస్తాన్ షహీను, ఈ గోరీ లాంటి మిసైల్ తయారు చేసుకుంది. చూడండి ఉత్తర కొరియా అక్కడ అలా ఉండడం వల్ల పాకిస్తాన్ న్యూక్లియర్ టెక్నాలజీ వచ్చింది. అది మనకి కూడా మంచిది కాదు. ఇండైరెక్ట్ గా ఏంది, ఉత్తర కొరియా అమెరికాకి శత్రువు అయితే భారతదేశానికి ఏంటి అంటారు. కాదండి, ఉత్తర కొరియా నేషన్ అలా ఉండడం వల్ల టెక్నాలజీ భారత శత్రువు పాకిస్తాన్కి వచ్చింది. చైనా ఇవ్వలేదు మిలిటరీ టెక్నాలజీ, ముందు ఉత్తర కొరియా నుంచి వచ్చింది. అది ఫుడ్ కోసం అమ్ముకుంటే టెక్నాలజీలు. సో ఎంతటి ప్రమాదం. కాబట్టి ఇలాంటి నియంత రావడం అనేది ప్రపంచానికి మంచిది కాదు.